ఉమ్మడి గుంటూరు జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశానికి విచ్చేసినటువంటి ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు మాన్యశ్రీ ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ గారికి, వేదిక మీద ఉన్నటువంటి రాష్ట్ర జాతీయ నాయకత్వానికి, వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ముఖ్యంగా నాయకులకు పల్నాడు జిల్లా తరఫున ఉద్యమ నమస్సులు తెలియజేస్తా ఉన్నా. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక దాదాపు 2 సంవత్సరాల పైబడవుతుంది. దళిత సంక్షేమం గురించి మనం మాట్లాడుకుంటా ఉంటే, ముఖ్యంగా గత 5 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి గారి పాలన 2019 నుంచి తీసుకుంటే, ఈ రాష్ట్రంలో ఎస్సీ కార్పొరేషన్ నిర్వీర్యం చేస్తూ, నేను నిర్వీర్యం చేయలేదు అని చైర్మన్ నియమిస్తూ డమ్మీలుగా చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్రంలో ఉంటది. కార్పొరేషన్ ను నిర్వీర్యం చేయలేదు, కార్పొరేషన్ బతికే ఉంది అంటానికేమో డమ్మీ చైర్మన్లు పెట్టాడు. కానీ ఆ కార్పొరేషన్ చైర్మన్ సంబంధించి, ఆ వర్గాలకు సంబంధించి రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి నిధులు మాత్రం ఒక దొంగలాగా దోచుకొని 5 ఏళ్ళు ట్రాన్స్పరెంట్ గా అన్ని వర్గాలకు వేస్తానని చెప్పాడు. దాదాపు 2-3 చాలా మంది నాయకులు మాట్లాడారు. గతంలో కూడా చిలకలూరుపేట వచ్చినప్పుడు కూడా మేము మాట్లాడాం. అలా ఏందన్నా ఇదంటే ట్రాన్స్పరెంట్ గా అన్ని వర్గాలకు పోతలేనని మాట్లాడాడు. ఓకే, అదొక పందా తీసేయి. మరి ఇదే క్రమంలో మరి ఈనాడు డబుల్ ఇంజిన్ సర్కారు, ట్రిపుల్ ఇంజిన్ సర్కారు అని చెప్పుకుంటున్నటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మళ్ళీ 5 ఏళ్ళు కొనసాగితే ఈ రాష్ట్రం వల్లకాడవుతుంది, ఇంకొక రాష్ట్రం అవుతుంది, ఇంకొక రాష్ట్రం అవుతుందని ఉదాహరణలు చెప్పుకొచ్చారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం. మరి నేను కూటమి ప్రభుత్వాన్ని నేను సూటిగా అడగదలుచుకున్న ఈ వేదిక ద్వారా, ఈ పల్నాడులో ఈ వేదిక ద్వారా, ఇదే యువనేత ఇవాళ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మేము అధికారంలోకి వస్తే ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఎస్సీలకు సంబంధించినటువంటి 26 పథకాలను మేము యాక్టివ్ చేస్తాము, మళ్ళీ పునర్నిర్మాణం చేస్తామని మాట ఇచ్చిన లోకేష్ విద్యాశాఖ మంత్రి గారు ఇవాళ ఏమైపోయావు, నీ దావోసు పర్యటనలు ఇంకా ముగించగలదని నేను అడుగుతా ఉన్నా. ఈ సందర్భంగా ఇవాళ 26 పథకాలను యాక్టివ్ చేస్తానన్నావు, దళితులకు సంబంధించినటువంటి రక్షణకు సంబంధించిన ఇంకా నేను కట్టుదిట్టం చేస్తానన్నావు. ఇవాళ నీ పాలనలో చూస్తే కర్నూలు దగ్గర నుంచి దగ్గర తూర్పు గోదావరి, విజయవాడ తీసుకుంటే ఈ రాష్ట్రంలో 20 నుంచి 25 మంది మాదిగలే అచ్చంగా మాదిగ బిడ్డలు అన్యాయంగా చంపబడ్డారు. అది పోలీసు వల్ల కావచ్చు, లేకపోతే ప్రభుత్వ రాజకీయ నాయకుల ఒత్తిడి వల్ల కావచ్చు. 20 నుంచి 25 మంది మాదిగ బిడ్డలు అన్యాయంగా చంపబడితే వీళ్ళ నోళ్ళకి ప్లాస్టర్లు వేసుకున్నటువంటి సందర్భం గుర్తు చేస్తా ఉన్నా. అదేమనంటే సమాజం అంటుంది, అరే హోంమంత్రి మీ చేతిలో అప్పచెప్పింది కదా చంద్రబాబు నాయుడు గారు, మరి హోంమంత్రి మీ చేతిలో ఉన్నప్పుడు మీరు చేయొచ్చు కదా అని మాట్లాడుతున్నటువంటి సందర్భం. హోంమంత్రి మన అమ్మాయే, కానీ మన వేళతో మన కన్నులు పొడుచుకునే విధంగా ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం తెస్తుందంటే ఒకసారి అర్థం చేసుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అన్న చిరూరు నాగరాజు అన్న వేదిక మీద రావాల్సింది కోరుతా ఉన్నా, స్టేట్ లీగల్ సెల్. మరి అదేవిధంగా మరి వాళ్ళ హోంమంత్రి అక్క అనితక్క కూడా జగన్మోహన్ రెడ్డి మీద లేకపోతే ప్రతిపక్షాల మీద, మరి రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ సమస్యల మీద ఒంటికాలతో మాట్లాడిద్ది. ఎందుకు? వాళ్ళ యజమాని దగ్గర మార్కుల కోసం. ఈ రాష్ట్రంలో ఉదాహరణకి ఎంఆర్పిఎస్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ టిఎం రమేష్ మాదిగ అన్యాయంగా ఒకరోజు సాయంత్రం పూట వాకింగ్కి వెళ్తా ఉంటే అన్యాయంగా ఆ ఊళ్ళో ఉండబడే కొంత పెత్తందారులతో అక్కడ సంబంధించిన వాళ్ళు ట్రాక్టర్ పెట్టి గుద్దడం జరిగింది. ట్రాక్టర్ పెట్టి గుద్దే స్పాట్ లో చనిపోయాడు. మరి ఇంతవరకు మన చెల్లి హోంమంత్రి అనిత గారు ఇంతవరకు ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి టైం లేకుండా పోయింది. నేను అంటున్నా, ఇదే కందుకూరులో కమ్మలు కాపులు చంపితే, కారణాలు ఏమైనా కావచ్చు, కమ్మలు కాపులు చంపితే అరే ఉరుకుల మీద పరుకుల మీద హోంమంత్రి అనిత గారు పోయి పరామర్శించి ₹1 కోటి ఎక్స్క్రేషన్, 5 ఎకరాల పొలము, కుటుంబ ఉద్యోగానికి ఇచ్చినటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఇటువంటి దౌర్భాగ్యటువంటి గవర్నమెంట్ పరిపాలన కొనసాగుతుందంటే దీనికి చరమగీతం పాడాలంటే ఖచ్చితంగా బ్రాహ్మణ నాయకత్వంలో ముందుకెళ్ళాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి అదేవిధంగా గ్రామ స్థాయిలో ముఖ్యంగా చెప్తా ఉన్నా,
ఇవాళ మేము అసలైన ఎంఆర్పీఎస్, మేము సిసలైన ఎంఆర్పీఎస్ అని మాట్లాడుతున్నారు. వాళ్ళకి సూటిగా నేను అడుగుతా ఉన్నా, నువ్వు అసలైన ఎంఆర్పీఎస్, సిసలైన ఎంఆర్పీఎస్ అందరికీ తెలుసు. ఇవాళ ఒంటి మీద తెల్ల చొక్కా రాగానే పోలీస్ స్టేషన్ లో నేను ఆ ఎంఆర్పీఎస్ అని పంచాయతీ చేస్తున్నాము నా మాదిగ సోదరులారా. ఇవాళ రాష్ట్రంలో మన కళ్ళతో మనల్ని పొడుస్తున్నారు, మన కళ్ళతో మనల్ని పొడుస్తున్నారు. ధృతరాష్ట్రుడు కౌగిల్లో ఉన్నటువంటి వాళ్ళని నమ్మి ఇవాళ మనం ప్రయాణిస్తున్నామంటే అది మన వెనుకబాటుతనానికి మనకి నిదర్శనం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏదేమైనా ఈ రాష్ట్రంలో బ్రహ్మన్న గారి సలహాతో మన రాష్ట్ర నాయకత్వం కానీ జిల్లా నాయకత్వం కానీ నేను ముఖ్యంగా మాట చెప్తా ఉన్నా, దళిత సంక్షేమం, దళితులకు సంబంధించినటువంటి కార్పొరేషన్ నిధులు ఎవడబ్బ సొత్తు కాదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగబద్ధం ఇచ్చినటువంటి దానికి సంబంధించినటువంటి ఇవాళ మనం హక్కుని ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. మన హక్కును మనం అడగటానికి మనం ఎందుకు భయపడాలి? మనం ఏమన్నా సంచార జాతులమా, సంచార జీవనం సాగిస్తున్నామా? ఈ రాష్ట్రంలో ప్రత్యేక ప్యాకేజ్ అడగటానికి మన హక్కును మనం అడుగుతున్నాం. ఇవాళ ఈ రాష్ట్రం అడుగుతాను వారి గల్లా పట్టుకుని అడుగుతుంది సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మన హక్కును మనం అడగటానికి మనం ఎందుకు భయపడాలి? పెడితే పెట్టుకుంటే 4 కేసులు, 4 గాజనాలపై పెట్టుకున్న బ్రహ్మణ నాయకత్వంలో ఈ రాష్ట్రంలో దళిత సంక్షేమం మీద ఖచ్చితంగా పోరాటం చేస్తామని మా జిల్లా అధ్యక్ష సాక్షిగా మరొకసారి నేను సభకు తెలియజేస్తూ ముగిస్తాను. జై భీమ్, జై జీవన్, జై భీమ్ మాదిగా.